హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే సిల్వర్ షాపింగ్‌కొచ్చాము. అంబికా సిల్వర్ జ్యువెలరీ అని ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటది. అండ్ ఇక్కడొచ్చి చాలా సిల్వర్ ఓన్లీ ఉంటది. సిల్వర్ కలెక్షన్స్ అనేవి చాలా మోడల్స్, చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి. సో, అందుకే ఈ షాప్ అయితే మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఈ షాపింగ్‌కి మెయిన్ రీజన్ వచ్చి మా మేనకోడలు పుట్టిందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. తనకి ఏదైనా గిఫ్ట్ తీసుకుందాము ఆ పాపకని చెప్పి ఇక్కడికొచ్చాము. చాలా ఐటెమ్సే చూసాను. అంటే హ్యాండ్‌కి కడియాలు టైపు, కాళ్ళకి కడియాలు అండ్ బేబీ ఐటెమ్స్ చాలానే ఉన్నాయి. బట్ నాకు అన్నిటికన్నా ఈ మొలతాడులో తీసుకుందాము కొత్తగా ఉంటది అని చెప్పి. అండ్ మా పిల్లల టైం నుంచి ఉన్నవి ఈ టైప్ ఆఫ్ ఐటమ్. బట్ తనకి కూడా పెడదాము అని చెప్పి వీటిలో చూసాను. అండ్ అలాగే బ్యాంగిల్స్, దిష్టి పూసలు, కాళ్ళవి అన్ని ఐటమ్స్ చూసాను. కానీ నాకు బాగా నచ్చిందయితే ఇది. అండ్ దిష్టి పూసల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అడ్జస్టబుల్ లేవు. అడ్జస్టబుల్‌లో కూడా పూసలు అనేవి ఎక్కువ ఉండడం వల్ల సిల్వర్ మనకి ఉండదు కదా! సో, ఆ టైప్ ఆఫ్‌లో కన్నా నాకింకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా మేము మొలతాడే సెలెక్ట్ చేసాము. సో, అందులో కూడా ఒక 2, 3 మోడల్స్ చూసి ఒకటైతే ఫిక్స్ చేసామనమాట. సో, పిల్లలకి కదా ఎక్కువ గుచ్చుకోకుండా ఉండాలి. వాళ్ళకి ఎటువంటి హార్మ్ లేకుండా వాళ్ళకి సాఫ్ట్‌గా వాళ్ళు ఇష్టపడేలాగా ఉండాలని చెప్పి ఈ మువ్వలదైతే తీసుకున్నాను. అండ్ దాంతో పాటు మా అల్లుడు కూడా పుట్టాడు కదా! సో, వాడికి ఇద్దరికి కలిపి తీసుకున్నాము. అంటే మళ్ళీ ఎందుకో షాపింగ్ అని చెప్పి పిల్లలతో ఒకసారి షాపింగ్ అంటేనే చాలా కష్టంగా ఉంది. అండ్ అందుకే ఇద్దరికి కలిపి తీసేసుకున్నాము ఈరోజే. అండ్ ఈరోజే మెయిన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే రేపే తన ఆ పాపకి పేరు పెట్టడం అనమాట. సో, అందుకే దయచేసి ఎప్పుడైనా మనము ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, కొనాలి అనుకున్నప్పుడు ఒక పిల్లలతో ఉన్నప్పుడు మెయిన్ ఒక 2 డేస్ ముందే షాపింగ్ చేసుకోవడం బెటర్. సో, నేను ఇలాగే ఏం చేశామంటే సరే కొందాం అని ఆగిపోయాము. ఫైనల్లీ ఇంకా రేపే అనేసరికి చాలా పనులైతే వచ్చాయి. మా హస్బెండ్ బయటికి వెళ్ళడము, వేరే ఊరు వెళ్ళడము, ఇంకా నైట్ వర్షం రావడము, తడుచుకుంటూ మరి వచ్చాము. సో, అందుకే ఏదైనా కొనాలి అన్నప్పుడు దగ్గర దాకా చూసుకోకుండా ఒక 1 డే ముందే చూసుకోవడం బెటర్. చూసా కదా ఇక్కడ ఇంత చీకట్లో ఇంత నైట్ వర్షంలో వెళ్ళి షాప్ చేసొచ్చాము. సో, అండ్ మా మమ్మీ వాళ్ళ మనవరాలికనమాట ఈ ఫ్రాక్ తీసింది. సో, నాకంటే షాపింగ్ నేనే చేశాను. నెట్ టైప్ అనుకో పిల్లలు బాగా ఇరిటేట్ అయిపోతారని ఇలాగ సాఫ్ట్ క్లాత్‌లో తీసాము. ఈ ఫ్రాక్ మా అమ్మకి చూపిస్తున్నాను. మా నిక్కీ గాడికైతే బాగా నచ్చేసింది. వాడు ఇట్లా పెట్టుకొని చూస్తున్నాడనమాట. అంటే కొంచెం వాడియి అన్నీ సాఫ్ట్‌గా నార్మల్‌గా ఉంటాయి కదా! సో, ఇది కొంచెం గ్రాండ్ లుక్ అనగానే వాడికి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో, ఇంక నెక్స్ట్ డే వచ్చి నేను హాఫ్ శారీ ప్రిఫర్ చేశాను. అంటే టెంపుల్ కొంచెం ట్రెడిషనల్ లుక్ అని చెప్పి ఈ హాఫ్ శారీలో నేనెప్పుడు పైట అలా వేసుకుంటాం కదా! ఇలా వన్ సైడ్ వేసుకుంటున్నాను. హాఫ్ శారీకి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అదే కదా! హాఫ్ శారీకి కూడా వన్ సైడ్ వేసుకుంటున్నారు. సో, ఎట్లా ఉంటదని చెప్పి ట్రై చేస్తున్నాననమాట. హెయిర్ కూడా ఇంకా డ్రై అవ్వలేదు. బట్ చాలా టైం అయిపోయింది. సో, అందుకే అలాగా సింపుల్ హెయిర్ స్టైల్ ఏదైనా వేసేసుకుంటున్నాను. సో, అమ్మాయిల విషయంలోకి అంటే ముందనుకోండి బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ కిడ్స్ చాలా ఈజీగా రెడీ అయిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడైతే నార్మల్ కష్టాలు కాదు. ఓ పక్కన వాళ్ళని తయారు చేయాలి. ఓ పక్కన నేను తయారవ్వాలి. ఇంకా మా పిల్లలకైతే బాగా చేయిస్తున్నాడు మా హస్బెండ్. ఈలోపు నేను రెడీ అవుతున్నాను. ఈ ట్విన్నింగ్ డ్రెసెస్ మొన్నే తీసుకున్నాను. నార్మల్ షాపింగ్‌కి రిలయన్స్‌కి వెళ్తే అక్కడ ఈ టీ షర్ట్స్ చూసాను. నాకు చాలా బాగా నచ్చినియి. అంటే వీళ్ళ సైజులో దొరకడం అనమాట. సో, ఈచ్ టీ షర్ట్ 150 రూపీస్ అలా పడిందనమాట. మా చిన్నోడైతే రెడీ అయిపోయాడు. ఇంకా 2 బాయ్స్, 2 గర్ల్స్ అలా ఉంటాయి. ఇంక ట్విన్నింగ్ కదా! సో, యాక్చువల్లీ నాకు ఇలా ట్విన్నింగ్ తీయడం అనేది అస్సలు నచ్చదు. అంటే సేమ్ మోడల్ డిఫరెంట్ కలర్స్ తీసుకోవడం ఇష్టం. అన్నప్పుడు ఇద్దరు వేసుకోవడానికి ఉంటుంది కదా! సో, సేమ్ కలర్, సేమ్ మోడల్ అంతగా ఇష్టం ఉండదు. బట్ ఈ మధ్యన మా నిక్కీ గాడికి మా చిన్నోడు ఏం వేసుకుంటే అదే వెయ్యాలి అని చెప్పి పేచీ పెడుతున్నాడు. సో, వాడి కోసం సేమ్ కలర్, సేమ్ మోడల్ తీస్తున్నాను. సో, ఇక్కడ నా మేకప్ ప్రొడక్ట్స్ అనేవి ఈ మధ్యన మార్చాననమాట. రీసెంట్‌గా జూడియోకి వెళ్ళాను. అక్కడ డ్రెసెస్ తీసుకుందామని వెళ్ళి ఇలా కాస్మెటిక్స్ మీద పడ్డాననమాట. అంటే చాలా బాగా అనిపించాయి. అవి నేను ఓపెన్ చేయలేదు. ఇప్పుడే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈలోపు మా పెద్దోడికి కూడా బాత్ అయిపోవడంతో వాడిని రెడీ చేసేసాను. అండ్ వీడెట్లా ఉన్నది ఇద్దరికీ అయితే కరెక్ట్‌గా సరిపోయినాయి టీ షర్ట్స్. అయితే యాక్చువల్లీ నేను కొంచెం లూజే తీస్తాను. వాళ్ళు కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటారని చెప్పి. అండ్ హెవీగా కూడా నేను తీయను డ్రెసెస్. మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇలా సింపుల్ డ్రెసెసే వేస్తాను. ఏదైనా గ్రాండ్ అంటేనే నేను హెవీగా తయారు చేస్తాను గానీ, ఇట్లా నార్మల్‌గా ఉన్నప్పుడు ఇలా నార్మల్‌గానే తయారు చేస్తాను. సో, దానివల్ల వాళ్ళు ఎక్కడ క్రాంకీ అవ్వకుండా
మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ ఫంక్షన్‌ని. సో, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్రైమర్ దీని ప్రైస్ 200 మాట జూడియోలో. ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. నాకేదైనా అంతే అన్నీ చిన్న చిన్నవే తీసుకున్నాను. ఒకవేళ పడకపోయినా పాడేయవచ్చు అని చెప్పేసి. సో, ఈ ప్రైమర్ అయితే నాకు భలే అనిపించింది. జెల్ టైప్‌లో ఉందనమాట. ఫేస్‌కి అప్లై చేయగానే వెంటనే అబ్జర్వ్ అయిపోయింది. సో, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత కూడా ఈ ఫౌండేషన్ యాక్చువల్లీ నేను ఫౌండేషన్స్ అనేవి ఆన్‌లైన్‌లో లేదన్నా ఎక్కడైనా స్టోర్‌కి వెళ్ళినప్పుడు కూడా నా ఫేస్‌కి అంటే నా కలర్‌కి మ్యాచ్ అయ్యేవి చూస్ చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్కే. బట్ అక్కడ జూడియోలో అక్కడ మనం ట్రైల్ వేయడానికి ఆ కలర్స్ అయితే ఉంది. నేను హ్యాండ్‌మేడ్ ట్రై చేసి అండ్ చూసినట్టయితే నా స్కిన్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యే అదైతే షేడ్ అయితే నేను తీసుకున్నాను. ఐయామ్ వెరీ హ్యాపీ. ఇన్ని ఇయర్స్ తర్వాత నా స్కిన్‌కి సూట్ అయ్యే షేడ్ అయితే నేను సెలెక్ట్ చేసుకోవడానికి నాకు అక్కడ బాగా హెల్ప్ అయ్యిందనమాట. సో, అక్కడ నేను ట్రయల్ చేసి ఇంటికొచ్చి నేను వేసుకున్న తర్వాత ఈ ఫౌండేషన్ నిజంగా నాకసలు మేకప్ వేసుకునే ఫీలే రాలేదు. అంత బాగా అబ్జర్వ్ అయిపోయింది నా కలర్‌లోకి. నిజంగా ఫౌండేషన్స్ కానీ మనం ఏసుకున్న మేకప్ అనే షేడ్స్ కరెక్ట్‌గా మనము చూజ్ చేసుకున్నట్టయితే ఆ మేకప్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా వస్తది. అండ్ చీప్ రేట్‌లోనే. అండ్ ఇక్కడొచ్చి నేను ఐలైనర్ అనేది నేను ఇది కొత్తగా తీసుకున్నాను. కంపేర్ టు మిగతా ఐలైనర్స్‌తో చూసుకుంటే ఇది చాలా థిన్‌గా వస్తుందనమాట. చాలా బావుంది. అండ్ తర్వాత దీని ప్రైస్ కూడా ఎంతో కాదు. నేను తీసుకున్న ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా 150-200 రేంజ్‌లోనే ప్రెజెంట్ ఆఫర్ ఉందనమాట అక్కడ. సో, ఈ కాజల్ కూడా రూ. 79 అంతే. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ ప్రొడక్ట్స్ జూడియోలో. ఎప్పుడు చూస్తాం కానీ ఎప్పుడు పర్చేస్ చేయలేదు. ఆల్మోస్ట్ ఎలాగో నా మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ అయిపోయాయి. ఎట్లాగో తీసుకోవాలి అనుకునే టైంకి నేను జూడియోకి వెళ్ళడము. సో, అక్కడ అవన్నీ నాకు నచ్చడం. సో, తీసుకున్నాను. సో, ప్రెజెంట్ నేను ఒక 2, 3 టైమ్స్ వేసుకున్నాను. బట్ అన్నీ ఓకే. అండ్ ఈ షేడ్ లిప్‌స్టిక్ అయితే నాకు భలేగా నచ్చింది. అండ్ అసలు వేసుకునే ఫీలే రాలేదు. అండ్ ఇవి కొత్తగా తీసుకున్నాను. చీక్ దగ్గర షైన్ అంట. సో, ఈ కలర్ ఇలా ఉంది. సో, ఇట్లా వేసుకున్నట్టయితే నేను డార్కే తీసుకున్నాను. దానివల్ల అసల కనిపించే అంటే పింక్ అలా కాకుండా జస్ట్ షైన్ ఇచ్చేలా హైలైట్ అంతే. చూసారు కదా ఎంత బావుందో. నా స్కిన్‌కి కూడా భలే మెల్ట్ అయిపోయింది. సో, నాకైతే భలే పర్ఫెక్ట్‌గా నచ్చింది. ఈలోపు మా నిక్కీ గాడు చేసే గొడవ ఇంత అంత కాదు. వాడికి మేకప్ వేయమని చెప్పి. ఇదొచ్చి లిప్ గ్లోజ్ అండ్ ఆఫ్టర్ లిప్‌స్టిక్ తర్వాత వేసుకుంటే కొంచెం గ్లో అనేది కొంచెం ఏమంటారు షైన్ అనేది వస్తుందనమాట. సో, ఇది నా మేకప్ అండ్ నేను కొత్తగా తీసుకున్న ప్రొడక్ట్స్ అన్నీ మీకు షేర్ చేశాను. మీలో ఎంతమంది జూడియో మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు? యూజ్ చేసినట్టయితే మీకు పడిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. మిగతా వాళ్ళకి తెలుస్తది కదా! నాకైతే పర్ఫెక్ట్‌గా నచ్చింది. అండ్ ఇంకా గిఫ్ట్స్ అయితే రెడీ చేసేసాము. అండ్ చెప్పాను కదా! నేను తీసుకున్నది మీకొకసారి చూపిస్తున్నాను. ఫైనల్‌గా నేనేం తీసుకున్నాను అని చెప్పేసి. సో, మా మమ్మీ డ్రెస్ నేను తీసుకువెళ్తున్నాననమాట. సో, మా మమ్మీ ఫస్ట్ వెళ్ళిపోయారు. తర్వాత పిల్లలతో అవ్వదని చెప్పి సో, ఇది తీసుకున్నాను. ఇదొచ్చి 35 గ్రామ్స్ అనమాట. 3.5 తులాలు అలా ఉంటది కదా! సో, అలా పడిందనమాట దీని వెయిట్. సో, అయిన తర్వాత నేనైతే రెడీ అయిపోయాను. మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. సో, ఇప్పుడు టెంపుల్‌కైతే వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ 8కి స్టార్ట్ అవుతదని పూజ అని చెప్పారు. బట్ మేము చాలా అంటే చాలా లేట్ అయిపోయాము. అండ్ పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టి, వాళ్ళకి స్నానాలు చేయించి, నేను రెడీ అయ్యి, ఇంక ఇదంతా అనేది చాలా బిగ్ ప్రాసెస్ కదా! సో, ఇంక అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ పూజ అంతా అయిపోయింది. లాస్ట్ అభిషేకాలయితే చేస్తున్నారనమాట. చాలా చేశారు. మా మమ్మీ మీరు కొంచెం ఫాస్ట్‌గా రావాల్సింది అని చెప్పారు. మిస్ అయిపోయామనమాట. లాస్ట్‌లో వచ్చాం మేము. అభిషేకాలు అవి చేస్తున్నప్పుడు. అండ్ మేము కూడా దర్శనం చేసేసుకొని ఇక్కడ మా చిన్నోడైతే ఇంక అందరితో ఆడేస్తున్నాడు. ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాపకి, నా మేనకోడలికి పేరైతే పెట్టేశారు. నేమ్ వచ్చి విబ్బాశ్రీ కృతిక అనమాట. విబ్బా అంటే మా అన్నయ్య పేరు రవిలో లాస్ట్ 2 లెటర్స్. అలాగే మా వదిన భాగ్య నేమ్‌లో ఫస్ట్ లెటర్ విబ అలా విబ్బా. శ్రీ వెంకటేశ్వర స్వామి నేమ్. అలాగే కృతిక అనేది సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రం అంట. సో, అలా పెట్టారు ఆ నేమ్ ఫుల్. అంటే ఒక నేమ్ పెట్టడానికి వాళ్ళంతలా ఆలోచించి అంత మీనింగ్‌ఫుల్‌గా పెట్టారు. నాకు చాలా అనిపించింది. తర్వాత మా ఇద్దరు ట్విన్నింగ్‌కి కొన్ని ఫొటోస్ తీయించాము. అలాగే ఆ పాపతో అందరూ గ్రూప్ ఫొటోస్ కూడా తీయించుకున్నాము. అండ్ అంటే ఒక మెమరబుల్ కదా!
అంటే పేరు పెట్టడం కానీ, అన్నప్రాసనం ఇలాంటివి చిన్న చిన్న ఈవెంట్స్ అయినా కూడా ఒక మెమరబుల్‌గా ఉంటది. ఇలా వీడియో గానీ, ఫోటో గానీ తీసుకొని పెట్టుకుంటే ఆ పిల్లలకి పెద్ద అయిన తర్వాత అవే కదా మెమోరీస్. మనకి ఎట్లాగో అప్పుడు ఆ టైంలో అలాంటివి లేవు. సో, తర్వాత ఆఫ్టర్ ఫంక్షన్ తర్వాత అక్కడే అన్నదానం అయితే పెట్టారు. సో, అంటే అంత రష్ ఏం లేదు. కొంచెం వెయిటింగ్ చేసినా కూడా ఆహ్, తర్వాత మేము అక్కడ ప్లేస్‌లయితే ఉన్నాయి. సో, అంత క్రౌడ్ ఏం లేదు. సో, ఇంక అన్నదానం వైస్ వస్తే మా నిక్కీ గాడు ఫస్ట్ టైమ్ ఇది మెమరబుల్ మాకు. వాడు కూర్చొని తినడం అనమాట. చాలా ఆకలేసింది వాడికి. సో, అందుకే వాడు ప్లేటే తింటాను, నేనే సెపరేట్‌గా తింటానని చెప్పి వాడే చక్కగా తిన్నాడు. అండ్ చాలా టేస్టీగా అండ్ ప్రసాదం అంటేనే టేస్టీ కదా! సో, ఈరోజు మా ఈ డే అయితే ఇలా కంప్లీట్ అయింది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.